తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. స్టార్ హీరోలు ప్లస్ పాజిటివ్ రిపోర్ట్, ఇది ఒక డెడ్లీ కాంబినేషన్. ఈ విషయం ఆల్రెడీ చాలా సార్లు రుజువైంది. పాజిటివ్ టాక్ సొంతం చేసుకున్న స్టార్ హీరోల సినిమాలు బాక్సాఫీస్ తో చెడుగుడు ఆడుకొని కలెక్షన్ల సునామీ సృష్టించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. భీమ్లా నాయక్ సినిమా విషయంలో కూడా సరిగ్గా అలాంటి రిపోర్టే రిపీట్ అవుతుందని అంతా అనుకున్నారు. తొలి రోజు ఈ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో పాటు ఒరిజినల్ కంటే ఈ రీమేక్ వర్జనే ఇంకా బాగుందని రివ్యూలు రావడం చూసి ఇక బాక్సాఫీస్ వద్ద భీమ్లా నాయక్ దూకుడికి అడ్డు అదుపు ఉండదని అందరూ భావించారు. ఖచ్చితంగా ఇది రికార్డు స్థాయిలో వసూళ్లు కొల్లగొట్టి భారీ లాభాలు తెచ్చిపెడుతుందని అంచనా వేశారు. తీరా చూస్తే ఆ అంచనాలన్నీ పటాపంచలు అయ్యాయి. ఆశించిన స్థాయిలో ఈ సినిమా కలెక్షన్లను రాబట్టలేదు. 1-2 చోట్ల మినహాయిస్తే మిగతా ఏరియాలన్నింటిలో కూడా ఈ సినిమా నష్టాలనే మిగిల్చింది. రిపోర్ట్స్ ప్రకారం పవన్ కళ్యాణ్ కి ఉన్న భారీ క్రేజ్ తో పాటు ఇది మల్టీ స్టారర్ సినిమా కావడంతో డిస్ట్రిబ్యూటర్లు ఈ సినిమా హక్కులను భారీ రేట్లకు కొనుగోలు చేశారు. దీంతో ఇది వరల్డ్ వైడ్ గా 107,40,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. ఈ లెక్కన ఇది హిట్ సినిమాల కేటగిరీలోకి చేరాలంటే ఓవరాల్ గా 108 కోట్ల షేర్ వసూళ్లను రాబట్టాలి. మరి అంత మొత్తాన్ని ఇది రికవర్ చేయగలిగిందా? 108 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ ని అందుకొని హిట్ స్టేటస్ ని అందుకుందా? నో, ఇది ఆ టార్గెట్ ని అందుకోలేదు. కేవలం 90% మాత్రమే రికవర్ చేసి తట్టాబుట్ట సర్దేసింది. రిపోర్ట్స్ ప్రకారం ఈ సినిమా తన ఫుల్ రన్ లో వరల్డ్ వైడ్ గా 97,63,00,000 షేర్, 159,20,00,000 గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది. ఆ బ్రేక్ ఈవెన్ టార్గెట్ నుంచి ఈ టోటల్ కలెక్షన్లను తీసేస్తే 10,37,00,000 నష్టాలను ఈ సినిమా మిగిల్చింది. దాదాపు 10% నష్టాలను మిగిల్చింది కాబట్టి ఈ భీమ్లా నాయక్ యావరేజ్ సినిమాల కేటగిరీలోకి చేరిపోయింది. ఏరియాల పరంగా చూసుకుంటే నైజాం మరియు ఓవర్సీస్ లో మాత్రమే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ మార్క్ ని దాటింది. నైజాంలో 35 కోట్ల పెట్టుబడి పెడితే 35,02,00,000 షేర్ వసూళ్లతో ఇది సేఫ్ జోన్ లోకి చేరిపోయింది. ఇక ఓవర్సీస్ లో 9 కోట్ల బిజినెస్ చేసిన ఈ సినిమా 12,55,00,000 షేర్ కలెక్ట్ చేసి 3,55,00,000 లాభాలను తెచ్చిపెట్టింది. కానీ మిగతా ఏరియాలన్నింటిలోనే ఈ సినిమా నష్టాలను మిగిల్చింది. సీడెడ్ లో 16,50,00,000 బిజినెస్ చేసిన ఈ సినిమా 11,22,00,000 షేర్ కలెక్ట్ చేసి 5,28,00,000 నష్టాలను తెచ్చిపెట్టింది. ఉత్తరాంధ్రలో 9 కోట్లు బిజినెస్ చేస్తే 7,65,00,000 మాత్రమే కలెక్ట్ చేసి 1,35,00,000 నష్టాలను మిగిల్చింది. ఈస్ట్ గోదావరిలో 6,40,00,000 పెట్టుబడి పెడితే 5,49,00,000 కలెక్ట్ చేసి 91,00,000 నష్టాలను మిగిల్చింది. వెస్ట్ గోదావరిలో 5,40,00,000 బిజినెస్ చేసిన ఈ సినిమా 5,11,00,000 కలెక్ట్ చేసి 29,00,000 నష్టాలను తెచ్చిపెట్టింది. గుంటూరులో 7,20,00,000 బిజినెస్ చేసిన ఈ సినిమా 5,26,00,000 కలెక్ట్ చేసి 1,94,00,000 నష్టాలను తెచ్చిపెట్టింది. కృష్ణాలో 6 కోట్లు పెట్టుబడి పెడితే 4,29,00,000 షేర్ మాత్రమే రాబట్టి 1,71,00,000 నష్టాలను మిగిల్చింది. ఇక నెల్లూరు విషయానికి వస్తే ఆ ఏరియాలో 3,25,00,000 బిజినెస్ చేసిన ఈ సినిమా 2,80,00,000 షేర్ కలెక్ట్ చేసి 45,00,000 నష్టాలను మిగిల్చింది. చివరికి కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియాలో కూడా ఈ సినిమా నష్టాల పాలయ్యింది. ఆ 2 ఏరియాల్లో కలిపి 9 కోట్లు బిజినెస్ చేసిన భీమ్లా నాయక్ 8,24,00,000 షేర్ కలెక్ట్ చేసి 76,00,000 నష్టాలను మిగిల్చింది. ఇలా ప్రతి ఏరియాలో కూడా ఈ సినిమా నష్టాలు మిగిల్చడం వల్ల ఇది హిట్ కేటగిరీలోకి చేరలేకపోయింది. అయితే ఏపీలో ఈ సినిమా చాలా తక్కువ వసూళ్లను నమోదు చేయడానికి గల కారణం టికెట్ రేట్ల గొడవలే. ఏపీలో ఉండే పేద ప్రజలకు ధరలు అందుబాటులో ఉండేందుకు టికెట్ ధరల్ని కనిష్టంగా 5 రూపాయలు పెట్టారు. సిటీల్లో కూడా
టికెట్ ధరల్ని చాలా తక్కువగా కేటాయించడం వల్ల ఈ సినిమాకు రావాల్సినంత రేంజ్లో కలెక్షన్లు రాలేదు. ఒకవేళ సాధారణ రేట్లు పెట్టి ఉంటే ఖచ్చితంగా ఈ సినిమా వసూళ్ల సునామీ సృష్టించేదని ట్రేడ్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అయినప్పటికీ ఈ సినిమా 90% వసూళ్లను రికవర్ చేయగలగడం నిజంగా విశేషమని, అది పవన్ కళ్యాణ్ స్టార్ ఇమేజ్ వల్లే సాధ్యమైందని చెప్పుకోవడంలో సందేహమే లేదు.